హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ మణికంఠ. మీరు చూస్తున్నారు వనమా మణికంఠ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి గంగా నది బ్రిడ్జ్ అండి. ట్రైన్లో గంగా నది బ్రిడ్జ్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. మనమైతే వారణాసి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇలా ట్రైన్ దిగిన వెంటనే ఈ ఫుటేజ్ అయితే రికార్డ్ చేశాను. ఇది వచ్చేసరికి బెనారస్ అంటారు, కాశీ అంటారు, వారణాసి అంటారు. ఏ పేరుతో పిలిచినా సరే ఇది వారణాసి జంక్షన్ అండి. సో ఇలా స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఇలా అవుట్లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ లోకల్ ఆటో వాళ్ళు వచ్చేసరికి చాలా ఫ్రాడ్ ఉందని చెప్పి నేను ర్యాపిడో అలా బుక్ చేశాను. వాళ్ళు ఫ్రాడే. ఖచ్చితంగా మనం అడిగిన స్టాప్లో డ్రాప్ చేస్తేనే మీరు అమౌంట్ అయితే ఇవ్వండి. నేనైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇద్దరు ముగ్గురు పక్క సందులో ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళండి అది ఇది అని చెప్పి అక్కడే దింపేసి అమౌంట్ తీసుకొని చాలా ఇది చేశారు. బెటర్ మీరు ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగి పేమెంట్ చేయడం, లేదు నాకు నేను చేరాల్సిన డెస్టినేషన్కి చేరిన తర్వాతే నీకు పేమెంట్ చేస్తానని చెప్పి చూపించడం, అలా చేయండి. ఇదిగో మీకు ఆటో క్లిప్పింగ్ అయితే వేస్తాను. ఇతనైతే జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అటు ఇటు తిప్పి ఆ పక్క సందులోని దింపేసి అమౌంట్ తీసుకోవడం అయితే జరిగింది. అది నేను కంప్లైంట్ కూడా చేశాను ర్యాపిడోలో. ఇలా థెఫ్ట్ చేసి అంటే ఇలా మోసం చేశాడు, చీట్ చేశాడని. సో బెటర్ మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే. సో నేను ఇలా మొత్తం నేను చేరాలనుకున్న డెస్టినేషన్కి అయితే చేరాను అనమాట. పేరు వచ్చేసరికి కాశీ ఆర్యవైశ్య సత్ర సంఘం వారణాసి. మేము ఈ సత్రంలో రూమ్ తీసుకోవడం అయితే జరిగిందండి. రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పి అన్నారు. నార్మల్గానే గూగుల్లో అలా చూసి నెంబర్స్ అయితే ఇచ్చేసాను. ఎంత ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరొక మంచి వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీకు రూమ్స్ కావాలన్నా సరే ఇక్కడ నెంబర్స్ అయితే వేస్తున్నాను, చూడండి. ఉంటాను, బాయ్.